హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను మీ హరిని. బ్యాంకాక్ నుంచి మలేషియాకి వెళ్ళేటప్పుడు నా తిప్పలు అలా ఇలా లేవండి. ఇమిగ్రేషన్ ప్రాసెస్ లోపల జరుగుతుంది అనుకున్నాను, కానీ నాకేంటంటే టికెట్ కౌంటర్ ఉంది కదా, బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర, అక్కడే నాకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయింది అనుకున్నాను. ఎందుకంటే ఆమె అడిగే క్వశ్చన్స్, ఆమె అడిగిన ఆన్సర్స్, ఆమె అడిగిన డాక్యుమెంట్స్ అలా ఉన్నాయి. ఇంక ఇమిగ్రేషన్ లేదేమో అనుకున్నాను. మొత్తానికైతే నా బోర్డింగ్ పాస్ అయితే తీసి నా చేతులు అయితే పెట్టింది. అలా తీసుకొని ఇంటర్నేషనల్ గేట్ దగ్గరికి అయితే వెళ్తే ఆ పాప అయితే వెనకాల చూసిందే, నవ్విందే, నవ్వుతూ ఉంది. ఇంకా ఇంటర్నేషనల్ గేట్లోకి వెళ్ళాలనుకుంటే మనకిచ్చిన బోర్డింగ్ పాస్ అయితే ఉంది కదా, ఆ బోర్డింగ్ పాస్ని బార్కోడ్ దగ్గర పెట్టామంటే ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుని గేట్లు అయితే ఓపెన్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి అయితే పైకి అయితే వెళ్ళిపోయామంటే ఇమిగ్రేషన్ అంతా ప్రాసెస్ పూర్తయిపోతుంది. ఇమిగ్రేషన్ కంటే ముందైతే మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని కూడా స్కాన్ చేసి అయితే పంపిస్తారు. ప్రతి ఒక్కటి చేయాలంటే ఆఖరికి మనం వేసుకున్న బెల్ట్ బక్కిలు కూడా ఓపెన్ చేసి అక్కడ పెట్టాలి. ఇంకా అక్కడ ట్రైల్ అంతా పెట్టేసుకున్న తర్వాత మనకిచ్చిన గేట్ D1, D2, D3 అట్లాగా కొన్ని గేట్స్ అయితే ఉంటాయి. అందులో మనకిచ్చిన బోర్డింగ్ పాస్ అయితే గ్రూపులు 1, 2, 3, 4 అట్లాగా కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయండి. మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోయాను. లోపల వెళ్ళంగానే సువర్ణ భూమి ఎయిర్పోర్ట్లో మన ఆచారం తగ్గట్టు మహావిష్ణువు కూర్మావతారంలో ఉన్నప్పుడు సాగర మదనం జరుగుతుంది కదండి. ఆ సన్నివేశాన్ని తిలకిస్తూ అయితే నాకైతే ఒక అద్భుతమైన శిలాఖండం అయితే కనబడింది. ఆ శిలారూపం చూడంగానే నా మైండ్ అయితే అదిరిపోయిందండి. అంత అద్భుతంగా అనిపించింది. వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.